చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన మధ్యన ఉన్నారు. మాన్య మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జేసీ అస్మిత్ రెడ్డి గారు ఈ సందర్భంగా స్వాగతం పలుకుతారు. వేదికను అలంకరించిన పెద్దలకు, నా ముందున్న నా ప్రజలకు, అపర భగీరథుడు, ఆపద్బాంధవుడు, బలరాముడైన మన ముఖ్యమంత్రి వర్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా వందనం, అభివందనం. ఈరోజు మీ ముందుకు ఏదో స్పీచ్ ఇచ్చేదానికి రాలేదు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి వర్యులతో నాకు జరిగిన సంఘటన మీతో పంచుకుందామని చెప్పి మీ ముందుకు వచ్చా. గత సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారి పేషీకి వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళి, అయ్యా మా యాడికి కాలువకు, మా ముచ్చుకోట రిజర్వాయర్కి నీటి కేటాయింపులు లేవు, దయ ఉంచి ఒక జియో ఇప్పించండి అని చెప్పి ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళా. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, నా భుజం, నేను పక్కనే ఉంటే దగ్గరికి లాక్కొని భుజం పైన చేయేసి, మనందరికి తెలిసిండేదే కదా మన ముఖ్యమంత్రి గారు, తడుతూ తడుతూ ఒకటే చెప్పాడు, దిగో తమ్ముడు, జియో గియో ఇచ్చేది లేదు కానీ ఖచ్చితంగా ప్రతి చెరువుకి ప్రతి కాలువకి నీళ్ళిచ్చే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి సాగనిచ్చారు. కానీ ఏం చేద్దాం, మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలుస్తుంది? ఒక కాగితం అన్న చేతిలో ఉంటే అధికారులతో మాట్లాడేదానికి ఏదన్నా ఉంది అని అనుకున్నా. ఒకవైపేమో నాకు ధైర్యం ఇచ్చాడు, తడుతూ భుజం తడుతూ నువ్వు పో, నేను ఇస్తాను నీళ్ళు నీకని. ఇంకోవైపు ఎటువంటి కాగితం లేదు. మళ్ళా అధికారులతో ఏడ గొడవ పెట్టుకునేది అబ్బా అనుకుంటా దిగులుతో బయటికి వచ్చా. మీరు నమ్ముతారో నమ్మరో, ఖచ్చితంగా తాడిపత్రిలో ఆ సమావేశాలు అయిపోయే లోపల, తిరిగి వచ్చే లోపల ఫోన్లు రింగ్ అయినా ఎక్కడి నుంచి వచ్చాయంటే అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి. సార్ సీఎం ఆఫీస్ నుంచి మాకు వచ్చింది, ఆదేశాలు వచ్చాయి, ప్రతి చెరువు ప్రతి కాలువ నీళ్ళు ఇవ్వాల్సిందే, మన రైతులకి ఎటువంటి బెంగ లేదు ఈసారి అని చెప్పారు. అన్న విధంగానే మనకి నీరు అందించారు. సార్ మీరు నమ్ముతారో నమ్మరో సార్, మా ఊరిలో మామూలుగా డిసెంబర్ నాటికే నీళ్లు ఉండదు సార్, కానీ ఈసారి మాత్రం ఏప్రిల్ నెలల్లో కూడా మేము నీళ్ళు ఇచ్చే స్థాయికి వచ్చామంటే మీ దయ సార్, మీ ఆలోచన సార్. ఇంకో విషయం చెప్తా సార్ మీకు, ఆనాటికి భగీరథుడు గంగమ్మని దేవుడు మన నేలపైకి తెచ్చాడో లేదో తెలియదు కానీ సార్, మీరు మాత్రం ఈనాటి భగీరథుడై మాకు నీళ్ళిచ్చి మా దాహర్తు తీర్చారు సార్. అదేవిధంగా కాదు సార్, కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్ బాంధుడై మా కన్నీరు కూడా తుడిచారు సార్. చివరికి రైతు గుండెల్లో ఒక బలరాముడై మిగిలిపోయారు సార్ మీరు. సార్ నీరిచ్చారు, బ్రహ్మాండంగా ఉంది సార్. మాకు చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి సార్, మా కాలువలు ఉన్నాయి సార్. ఆ కాలంలో ఎప్పుడైతే జేసీ దివాకర్ రెడ్డి గారు మా పెదనాన్న గారు శాసనసభ్యులుగా ఉన్నారో, ఒకవైపు నార్త్ కెనాలు, ఒకవైపు యాడి కెనాలు, మరొక వైపు ఫ్లడ్ లో కెనాలు, ఇంకోసారి పెండేకల్ రిజర్వాయర్, చాగల్ రిజర్వాయర్ సార్, ఇవన్నీ కట్టించుకున్నాం సార్. ఈ ప్రాజెక్టులంతా ఏమైనాయంటే సార్, మధ్యలో దాదాపు 70% పూర్తయి కేవలం ఒక 30% పూర్తి చేసుకున్నామంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో 1,00,000 కాదు సార్, 1,50,000 ఎకరాన్ని నీగిచ్చే సామర్థ్యం మనకుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. సార్ నీటి వరకైతే మాట్లాడాను సార్. మా యాడికి ప్రజలకి నాళ్ళ నుంచి ఒక కోరిక ఉంది సార్. మా యాడికిలో యువత సార్, కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్లు ఎక్కువ అయిపోతున్నాయి సార్. కేవలం ఒకే ఒక కారణం, మాకు దగ్గరలో ఎటువంటి జూనియర్ కాలేజీలు లేవు సార్. ఒకవైపు చూస్తే తాడిపత్రి దాదాపు 30 కిలోమీటర్లు, ఇంకో వైపు చూస్తే గుత్తి అదొక 30 కిలోమీటర్, హెడ్ క్వార్టర్ అనంతపూర్ అయితే అదొక 60 కిలోమీటర్లు సార్. వీటికి చేరుకునే బదులు మీరు ఇంట్లో ఉండిపోండి, మాకు చదువులు వద్దని చెప్పి డ్రాప్ అవుట్స్ ఎక్కువ అయిపోతున్నాయి సార్.
సో దయవించి నేను కోరేది ఏంటంటే సార్, ఒకవైపు భూమిని నమ్ముకున్నాం సార్, మాకు ఇది తప్ప మాకు వేరే ఏది రాదు సార్ చేసుకోవడానికి. దయచేసి మా కాలువలు పూర్తి చేయండి సార్, మాకు మళ్ళా నీళ్ళు వచ్చే విధంగా చేయండి సార్. అదే విధంగా మా యువతకి మరొక్కసారి భరోసా ఇవ్వండి సార్. నేనున్నానని చెప్పి మీరు రైతాంగానికి కూడా భరోసా ఇచ్చినట్టు అవుతుంది సార్. ఇప్పటికే యువత చాలా మంది ముందుకు రావట్లేదు సార్. మీరు కానీ భరోసా ఇచ్చారంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ముందే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోతుంది అంటున్నాం. ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగాలు ఎక్కడికి పోవు. 1,00,000 ఉద్యోగాల దగ్గర ఒక 70,000 ఉద్యోగాలు రావచ్చేమో. ఈ 30,000 మందికి మనం న్యాయం చేయాలంటే సార్ ఖచ్చితంగా మన కాలువలు పూర్తి చేసుకోవాలా, మన రిజర్వాయర్లు అయిపో చేసుకోవాలా. సో మరొక్కసారి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే సార్, మాకు నీళ్ళు ఇప్పించండి, మా రైతులు బాగు చూడని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై జై అమరావతి. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అస్మిత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు గౌరవ పార్లమెంటు సభ్యులు